హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక క్రేజీ న్యూస్ తో మేము ముందుకు వచ్చేసాను. వింటే షాక్ అవ్వాల్సిందే. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. సో ఈ రోజు నాతో పాటు ఈ టాపిక్ మీద మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక ఓపెన్ ఆఫర్లో ఒక పర్సన్ నా మీద మర్డర్ కేసులు ఉన్నాయి, నేను ఆడవాళ్ళని కొడతాను అని చెప్పి పబ్లిక్గా ఒక ప్రొఫైల్లో పెట్టాడు. పెట్టిన 48 అవర్స్లో 800 రిక్వెస్ట్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరు అతనితో చాట్ చేసినవన్నీ కూడా స్క్రీన్ షాట్లు తీసి పబ్లిక్గా పెట్టాడు. అంటే మొగుడు కొడితే గృహహింస అంటారు, వాడెవడో వచ్చి కొడితే అసలు దీన్ని ఏమంటారు? సో ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు? ఇది ఈ మధ్యకాలంలో ఫ్రెండ్షిప్ యాప్స్ అని చాలా కల్చర్ పెరిగింది. ఫ్రెండ్షిప్ యాప్స్ అంటే వాడు ఏదో ప్రొఫైల్ చెప్పుకుంటాడు, వాళ్ళతో ఫ్రెండ్షిప్, ఆ లైక్ మైండెడ్ అంతా కూడా అందులో ఫ్రెండ్షిప్ చేయాలి. ఇది యాప్ యొక్క ఉద్దేశాలు. ఇంత దరిద్రం జరుగుతుందా ఈ భూలోకంలో అని అనిపించేటటువంటి దరిద్రమైన వార్త ఇది. ఏంటంటే వాడు నా భార్యను కొట్టా, పిల్లలను కొట్టా, కేసులని, మర్డర్లు అయినాయని చెప్పి ప్రొఫైల్ పెడితే వానికి 48 గంటల్లో 800 ఉమెన్స్ వానికి రిక్వెస్ట్ పెట్టి అంత స్నేహం చేయడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి. అంటే నిజంగానే ఆల్రెడీ మనకు ఒక పాట కూడా ఉందిగా, వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని. లేదా అంటే నువ్వు కొట్టుకో, తిట్టుకో, నువ్వేమైనా చేసుకుని నిన్నే ప్రేమిస్తున్న ఏదో పాటలు ఉన్న స్టైల్లో. అంటే ఈ రోజుల్లో ఈ కొంతమంది గృహిణులు ఎలా ఆలోచిస్తున్నారో భయమవుతూ ఉంది. మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. మెరిటల్ ఎక్స్ట్రా లైఫ్ అంటే అదే వివాహిత సంబంధాల గురించి భర్తను ఏ విధంగా చంపుతున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్షిప్ చేస్తుడు మగనికి ఫైన్ నైట్ మగనికి విడాకులన్నీ ఇస్తున్నారు, లేదంటే వాడిని మర్డర్ చేసిపోతున్నారు. అదంతా ఒక అయితే వీళ్ళలో అయితే షాడిజం ఉందా అని అనిపిస్తుంది. వాడు కొడతాను, చంపుతా అన్నా కూడా వాడిని లైక్ మైండ్ చేసేసి మనందరం ఫ్రెండ్షిప్ చేద్దాం, అవి చేద్దాం, స్టార్టింగ్ చేస్తున్నారంటే ఎటుపోతుంది ఈ సమాజం అంటే ఒకప్పుడు అనిపిస్తుంటుంది. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని మన సినిమాల్లో కూడా చూపించాను. మంచిగా పద్ధతిగా ఉన్న ఎవరు ప్రేమిస్తలేరు. అవారా బ్యాచ్ ఆటో డ్రైవర్లను, పాన్ పరాగాలు తిరిగిన వాళ్ళను, డ్రగ్స్ వాడేటోడిని మన నేటి యువత వాళ్ళు లైక్ చేస్తున్నారు. ఈ కల్చర్ ఏంటో ఎటుపోతుంది భయం అవుతుంది. సో బహిరంగంగా కూడా వాడు అట్లా ఫ్రెండ్షిప్ యాప్లో. అసలు ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రెండ్షిప్ యాప్ సిస్టమ్ అనేది భారత చట్టాల ప్రకారం నేరం. ఫ్రెండ్షిప్ పేరిట జరుగుతున్న ఈ ప్రాస్టిట్యూషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా నిషేధం యాక్చువల్గా. అయినా కూడా దాంట్లో బహిరంగంగా ఇంత విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. వాటి మీద కట్టడి ఒకవైపు లేకపోతే ఇట్లా జరుగుతున్నటువంటి ఇదే ఫ్యామిలీసు ఒక తండ్రో, తల్లో, భర్తో ఒక మాట అంటే పడతలేరు. కొట్టాడని చెప్పి గృహహింస కేసులు పెడతారు పోయి. లేదా మొగుడు ఏదైనా అనగానే అలిగి 2 రోజులు టార్చర్ పెట్టి భార్యలను చూస్తూ ఉంటాం. మొగుడు కొట్టాడని చెప్పి బ్రీఫ్ కేసు తీసుకొని పుట్టింటికి పారిపోయాలని చూసాం. ఇప్పుడు ఇట్లాంటి ఇన్న వార్తల్లో నుంచి కొట్టేటోడిని మనతో స్నేహం చేస్తాను, చంపేటోడిని స్నేహం చేస్తా అంటే మనం ఏమనాలో, ఏమని అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. మొత్తం మీద వీటిని విపరీత పరిణామాల్లో భాగంగా చూడాలి. ఇట్లాంటి రాకూడదు అంటే ఇట్లాంటి కట్టడి చేయాలని ముందు ఆ ఫ్రెండ్షిప్ యాప్లను బ్యాన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ సార్. నిజంగానే ఆలోచించాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ ఫ్రెండ్షిప్ యాప్స్ మాయలో పడిపోయి మన లైఫ్స్ని కూడా స్పాయిల్ చేసుకునే సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.